నమస్కారము. నా పేరు సన్ముఖ్ మాధవరావు. బసవపూర్ గ్రామము, మండలం జుక్కల్. తేలికాటుకు, పాము కాటుకు నేను చాలా మందికి, వేల మందికి చికిత్స చేశాను. చాలా సఫలీకృతం ఉన్నది, చాలా సక్సెస్గా ఉంది. ఎందుకంటే పాము రోడ్ల మీద తిరిగేటోళ్ళకి కానీ, వాహనంలో తిరిగేటోళ్ళకి కానీ, కార్లు తిరిగేటోళ్ళకి కరవదు. సామాన్యులు ఎవరైతే చెట్లల్లో, పొదలలో, వ్యవసాయ రంగంలో కూలిగా, ఇక చిన్నసారు సన్నకారు రైతు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం ఖర్చు 10, 20, 30, 40 వేలు, లక్షలలో కూడా ఖర్చులు అవుతున్నాయి పాము కాటుకు. అది చాలా తక్కువ ఖర్చుతో హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా నేను ఈ రోజుల్లో చాలామందికి చేశాను. మీరు దీన్ని ఉపయోగించుకొని లాభం పొందగలరని మీ ముందు ఈరోజు విశ్లేషణ జరుపుతున్నాను. ముందు తేలు కాటుకు, తేలు ఎప్పుడైతే కుడుతుందో ఒక మందు పేరు, ఔషధం హోమియోపతిక్లో ఉంది, అపిస్మెల్ 200. 10 నిమిషాలకు 2 చుక్కలు, 10 నిమిషాలకు 2 చుక్కలు, 10 నిమిషాలకు 2 చుక్కలు 3 సార్లు ఇవ్వండి, తగ్గిపోతుంది. ఒకవేళ 10 నిమిషాలకు ఒకసారి 3 సార్లు అపిస్మెల్ 2 చుక్కలు నాలుక మీద ఇస్తున్నాం, ఇంతవరకు బాధ ఉందనుకోండి, అది ఇంతవరకు వచ్చింది, లేదా పూర్తిగా తగ్గట్లేదు, ఇంతవరకు వచ్చిందా లేకుంటే పూర్తిగా తగ్గట్లేదంటే తేల్లో ఇంకొకటి వండర్ గబ్బా అని ఉంటుంది. పెద్ద తేలు అంటే నడుస్తుంది, అది పెద్ద సైజులో కూడా ఉంటుంది. ఒకవేళ దాని చిన్న సైజు పిల్ల ఉన్నప్పుడు కూడా కుట్టింది అనుకోండి, మీకు మీరేమనుకుంటారు, తేలు అనుకుంటారు, వండర్ గబ్బా అని అనుకోరు, పెద్దగా ఉంటేనే తెలుస్తుంది. అటువంటిప్పుడు తెలియజేసుకోవడానికి అపిస్మెల్ 200 2 చుక్కలు 3 సార్లు ఇచ్చిన తర్వాత తగ్గట్లేదంటే ఇది కంపల్సరీ వండర్ గబ్బాయి ఉంటుందని మీరు నిర్ధారణకు రావాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి, నాజా 30, నాజా 30. ఇంకా తెలుసుకోవడానికి నాజా 30 10 నిమిషాలకు 10 నిమిషాలకు 10 నిమిషాలకు 2 చుక్కలు 3 సార్లు నాలుక మీద ఇవ్వండి. ఇక్కడున్న బాధ ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇక ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గదు. ఇంకా తగ్గపోయినప్పుడు ఇది వండర్ గబ్బ కరిచిందని నాజా 200 10 నిమిషాలకు 2 చుక్కలు, 10 నిమిషాలకు 2 చుక్కలు, 10 నిమిషాలకు 2 చుక్కలు నాలుక మీద ఇవ్వండి, తగ్గిపోతుంది. ఒకవేళ ఇది కూడా నాజా 200 ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే కుట్టింది వండర్ గబ్బ అక్కడ విపరీతమైన నొప్పి, బాధ, మంట లేవడం శురు చేస్తే ఇదే నాజా 200 సగం కప్పు నీళ్ళల్లో 2-3 చుక్కలేసి ఆ నీళ్ళని 10 నిమిషాలకు 2 చాయ్ చెంచాలు, 10 నిమిషాలకు 2 చాయ్ చెంచాలు 3 సార్లు దాపండి, పూర్తిగా తగ్గిపోతుంది. ఇది తేలు వండర్ గబ్బ చికిత్స. ఇక దీని తర్వాత ఈ రోజుల్లో కుక్కలు గరిస్తే చాలా భయపడిపోతున్నారు, పిచ్చోళ్ళ ఎప్పుడు చచ్చిపోతామని. కానీ కుక్క ఎప్పుడైతే పిచ్చి కుక్క గరిస్తేనే ఆ మందు అవసరం, కానీ అనుమానం అనేది భయం అయిపోయింది. అటువంటిప్పుడు ఏం చేయాలి, కుక్క ఏదైనా గర్వని హైడ్రోఫోబినమ్ 200 హోమియోపతిక్ మెడిసిన్ దొరుకుతుంది. హైడ్రోఫోబినమ్ 200 పొద్దున్న 2 చుక్కలు, సాయంత్రం 2 చుక్కలు ఇవ్వండి. ఇక కుక్క కాటుకు మందు తీసుకునే పనే లేదు. ఎక్కడైతే కాటేసింది, పనులు ఎక్కడైతే పడిందో అక్కడ గాయం కాకుండా పసుపు నింపండి, సరిపోతుంది. ఒకవేళ గాయం అయిందనుకోండి, ఇక పెద్ద మందు చెప్తున్నా, దీంట్లో బంతి పువ్వులు, ఇంత కలబంద రసము, ఇంత పసుపు వేసి మంచి చట్నీ చేసి కట్టుకట్టుండి, ఈ కుక్క కాటుకైన గాయమే కాదు, 20, 15, 10 సంవత్సరాల నుంచి గాయం ఏదైతే తగ్గుతలేదు, గాయం అనేది మూసుకుంటలేదు, ఈ బంతి పూల ద్వారా మీరు చేయండి చెప్పిన పద్ధతిలో. ఎటువంటి గాయము పాతది ఉన్నా, మండి ఉన్నా, ఎటువంటిది ఉన్నా అది తగ్గిపోతుంది. దీని తర్వాత పాము కాటుకు మీరు ముందు గమనించాలి. మీరు ఒకవేళ ఔషధాలు ఇస్తున్నారు పాము కాటుకు, తేలు కాటు కంటే ఏదైనా పొదల్లో ముళ్ళు గుచ్చుకపోయి వచ్చినా కూడా అయ్యా నాకు పాము కాటేసింది అని అంటే అప్పుడు మీరు ముందు నిర్ధారణ కావాలి, నాకు పాము కాటు వేసిందా లేదా మీకు తెలియాలి. ఆ తెలియటానికి లక్షణాలు ఎటువంటి ఉంటాయి, కొందరికి పాము గరిస్తే బాగా మంటలు ఇవ్వడము, బాధ కావడము, లేకుంటే ఈ నడుము వరం గుంజడము, చేతు గరిస్తే భుజం వరకు గుంజడం అనేది అవుతుంది. ఇంకొకటి నాగుంబాం అటువంటిది గరిస్తే కళ్ళు మూసుకుపోతాయి, నిద్రపోవడము. ఇంకా కొన్ని పాములకు అయితే మొద్దు బారడము, లేకుంటే బుగ్గలు రావడము. ఇక పాముకు ఈ పండ్లు పడతాయి, కంపల్సరీ చూసుకోవాలి పండ్లు పడుతున్నాయా లేదా. ఒక్కొక్కసారి పండ్లు పడాయి తెలియదు, అయితే అప్పుడు మీరు ఖచ్చితంగా ఇక చూడాలి. ఎక్కడైతే కాటేసిందంటే ఇక్కడ ఇట్లా ఒత్తి చూడాలి, ప్రెస్ చేయాలి. ఇట్లా అనగబడితే ఆయనకు బాధ ఎక్కువైతుంది అంటే ఏదో ఒక పాము కరిచినట్టు నిర్ధారణకు రావాలి. ఇది పాము కాటుకు కరిచినదా లేదా అని తెలుసుకోవడానికి నేను ఈ విషయాలు చెప్పినాను. ఒకవేళ నేను చెప్పిన పద్ధతిలో ఇవన్నీ
ఏదైనా ఒకటి ఉంటే ఖచ్చితంగా పండ్లు గరిచినాయా, నెత్తురు వచ్చిందా, ఖచ్చితంగా ఇది పాము గరిచినట్టు. అప్పుడు నాజా 200. ఒకవేళ ఏది లేదు, ఎక్కడ వచ్చినా అనుమానంతో వచ్చిందంటే ఆయన కూడా అనుమానం పోవడానికి, ఏదో పురుగో ఏదో కరిచిన తర్వాత అనుమానం దూరం కావడానికి, ఇంకా ఇతర పురుగు లేదని కరిచింది అనుకుంటే అప్పుడు అపిస్మెల్ 200 10 నిమిషాలకు ఒకసారి 2 చుక్కలు 3 సార్లు ఇచ్చేయండి. ఆ ఏ పురుగు కరిచినా తగ్గిపోతుంది. కానీ నేను చెప్పిన పద్ధతిలో ఒకవేళ మీకు లక్షణాలు నిర్ధారణ అయిపోయింది, ఇది ఖచ్చితంగా ఇదే పద్ధతిలో ఉంది, ఈ తెలిసిపోయింది అనుకోండి మీకు ఈ వివరంగా, అప్పుడు స్పష్టంగా అయిన తర్వాత నాజా 200, నాజా 200 నాలుక మీద 10 నిమిషాలకు 2 చుక్కలు, 10 నిమిషాలకు 2 చుక్కలు, 10 నిమిషాలకు 2 చుక్కలు 3 సార్లు ఇవ్వండి, తగ్గిపోతుంది. లేదా తగ్గి మళ్ళా రివర్స్ అయింది అనుకోండి, లేదా తగ్గట్లేదు, ఇదే నాజా 200ని అరకప్పు నీళ్ళల్లో, వేడి కాకుండా నార్మల్ టెంపరేచర్ నీళ్ళల్లో 2-3-4 చుక్కలేసి అతనికి 10 నిమిషాలకు 2 చాయ్ చెంచాలు, 10 నిమిషాలకు 2 చాయ్ చెంచాలు, 10 నిమిషాలకు 2 చాయ్ చెంచాలు 3 సార్లు దాపండి. తగ్గిందా మంచిది, లేదు మాధవరో దీని తర్వాత కూడా తగ్గట్లేదు, అప్పుడు నాజా 1000, నాజా 1000, నాజా 1M కూడా దీనికి అంటారు. ఈ నాజా 1M ఏదైతే ఉంది దీనికి అరగంటకు ఒకసారి 2 చుక్కలు, అరగంటకు ఒకసారి 2 చుక్కల చొప్పున 3 సార్లు నాలుక మీద ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా తగ్గడమే. ఒకవేళ ఇంకా దీని గురించి కూడా తగ్గట్లేదంటే ఇదే నాజా 1M ఏదైతే ఉంది అరకప్పు నీళ్ళలో 2-3 చుక్కలేసి అరగంటకు ఒకసారి ఆ నీళ్ళని 3 సార్లు 3 భాగాలుగా చేసి తాపేయండి. అరకప్పు నీళ్ళు ఏవైతున్నాయి, ఇది చికిత్స. ఇప్పుడైతే తగ్గాల్సిందే 1M ఇచ్చిన. దీని తర్వాత ఆయనకు ఎప్పుడైతే కాటేసింది, ఎప్పుడైతే మనము మందులు ఇచ్చినాము ఆ సమయం వరకు, మరుసటి రోజు వరకు చాయ్ కాఫీ డికాషన్ ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే మరణించే సంభవం ఉన్నది. ఎందుకంటే చాయ్ కాఫీలు కూడా విషం ఉంది, మనం ఇచ్చేది కూడా పాము కాటుకు పాము విషమే, విరుగుడు మందు ఉంది. ఆ విషంకు ఈ విషము న్యూట్రలైజేషన్ చేస్తే ఈ పాము కాటుకు మనం ఇచ్చిన నాజా 200 1M ఏదైతే ఉంది ఈ చాయ్ కాఫీ దాన్ని మైనస్ చేస్తుంది, అంటే న్యూట్రలైజేషన్ చేస్తుంది. అటువంటిప్పుడు మరణించే సంభవం ఉన్నది. ఆయనకి 24 గంటలు చాయ్ కాఫీ డికాషను మత్తు పదార్థాలు సారా మాంసం ఇటువంటిది ఏది ఇవ్వద్దు. మరి దీని తర్వాత ఎప్పటి వరకు అయితే మనకు అనుకూలం రాదు, తగ్గేది పూర్తిగా తగ్గిందంటే అప్పుడు మనకు అనుకూలం వస్తుంది. అప్పుడు ఆయనకు నీరు భోజనం అవసరం. అయితే నీరు 1 గిలాస్ గోరువెచ్చటి నీళ్ళలో 1 చాయ్ చెంచా ఆవు నెయ్యి, దేశావళి ఆవు నెయ్యి ఉంటేనే ఇవ్వాలి, లేకుంటే గోరువెచ్చటి నీళ్ళతో ఆయన నీళ్లు తాగేది పని ఆరంభించాలి. నీళ్ళు తాగిన తర్వాత ఆయనకు ఆకలి అవుతుంది. ఆకలి అయితే తొందరగా జీర్ణం అయ్యేది ఏది ఉందంటే కిచిడి, పెసరపప్పు బియ్యము కిచిడి చేసి దాంట్లో తక్కువ కారం వేసి ఉప్పు కొద్దిగా వేసి సైంధవ లవణము, దాంట్లో కూడా దేశావళి ఆవు నెయ్యి ఉంటే వేసి తాపండి, తినబెట్టండి. ఇంకా తొందరగా ఆయనకు 2-3 రోజులు ఆవు నెయ్యి ఎక్కువ ఇవ్వడము మంచిది. ఇది పాము కాటుకు, తేలుకాటుకు, వండరగబ్బ, కుక్కకు వీటన్నిటిని మీరు చూసి అవసరం వచ్చినప్పుడు పాటించి దీన్ని లాభం తీసుకోగలరని కోరుతున్నాను.